లెనిన్ని మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడని ఎందుకంటాం? మార్క్స్ తన సిద్ధాంతాన్ని ప్రజలకు అందించి ఈ సైద్ధాంతిక పద్ధతి ప్రకారం పోరాడి కార్మికులు తమ హక్కుల్ని సాధించుకోవచ్చు, కార్మికులు రాజ్య స్థాపన చేయవచ్చు, తమను తాము పరిపాలించుకోవచ్చు, దీనికి కార్మిక వర్గ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనేటటువంటి మూల సిద్ధాంతాన్ని మార్క్స్ ఎంగెల్స్ అందించారు. మార్క్స్ ఎంగెల్స్లు ఈ సిద్ధాంతం అందించడంలో ఎనలేని కృషిని వాళ్ళు చేశారు. ఎంతో మేధో సంపత్తిని సంపాదించి దాని ద్వారా సమాజాన్ని అర్థం చేసుకొని సమాజంలో జరిగినటువంటి మార్పుల్ని విశ్లేషించి ఆ మార్పులకు కారణం సమాజంలోనే ఉన్నాయి, ఎక్కడో బయట లేవు అని చెప్పేసి గుర్తించి దానికి శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మార్క్స్ ఎంగెల్స్. వాళ్ళు చేసినటువంటి విశ్లేషణలో భాగంగా సమాజం మొదట ఆదిమ సమాజం, ఆ తర్వాత బానిస సమాజం, ఆ తర్వాత భూస్వామ్య సమాజం, ఆ తర్వాత పెట్టుబడిదారీ సమాజం, ఆ తర్వాత సోషలిస్ట్ సమాజం, తర్వాత కమ్యూనిస్ట్ సమాజంలోకి ఈ సమాజం క్రమంగా మారుతూ ఉంటుంది. దీనికి అంతర్గత శక్తుల మధ్య ఘర్షణ ఐక్యతే కారణమవుతుంది అని మార్క్స్ విశ్లేషించారు. దీనిలో కీలకమైన విషయం ఏమంటే భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజంలోకి లేదా పెట్టుబడిదారీ సమాజం నుంచి సోషలిస్ట్ సమాజంలోకి సమాజం మార్పు చెందాలి అంటే చెందుతుంది అని చెప్పారు. ఇందులో సోవియట్ రష్యాలో మార్క్స్ వేసినటువంటి అంచనా ప్రకారం అప్పటికి భూస్వామ్య లక్షణాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన తర్వాతే ఆ సమాజం సోషలిస్ట్ సమాజంలోకి అడుగుపెడుతుంది. కానీ సోవియట్ రష్యాలో పెట్టుబడిదారీ సమాజ అభివృద్ధి అనేది జరగలేదు. పెట్టుబడిదారీ విధానం ఉత్పత్తి అనేది పెద్ద మొత్తంలో పోగుపడలేదు. కానీ సోవియట్ రష్యాని లెనిన్ సోషలిస్టు పందాలోకి తీసుకురావడం అనే భావన అనే ఆలోచన ఒక రకంగా మార్క్స్ భావించిన దానికి విరుద్ధంగా ఉంది. కానీ మార్క్స్ తాను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని లెనిన్ అవపోసన పట్టి దాన్ని అర్థం చేసుకొని ఇది పిడివాదం కాదు, కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని ఐక్యపరిచి వారి పోరాటం ద్వారా ఈ సమాజాన్ని మార్చవచ్చు అని చెప్పి ఆలోచించి ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో ఆ ఆలోచనని ఆచరణ సాధ్యమైన సిద్ధాంతాన్ని పూనుకొని ముందుకు అడుగు వేశాడు. కార్మిక వర్గ రాజ్య స్థాపన జరగాలంటే కార్మికుల కర్షకుల మైత్రి ఉండాలి. కార్మిక వర్గం తాము ఎలా దోపిడీకి గురవుతూ ఉందో మార్క్స్ చెప్పినట్టు ఆ దోపిడీ విధానాన్ని కార్మిక వర్గానికి వివరించడం, రైతాంగాన్ని సమీకరించడం, కార్మిక కర్షక వర్గాలని ప్రయోజనాల కోసం వర్గ పోరాటం నిర్వహించడం. ఈ వర్గ పోరాటం నిర్వహించాలి అంటే కార్మిక కర్షక వర్గం యొక్క ఐక్యతతో పాటు ప్రయోజనాలు కాపాడడం కోసం విప్లవకరమైనటువంటి పార్టీ అవసరం అవుతుందని, ఈ విప్లవకర పార్టీ మిగతా రాజకీయ పార్టీలకి పూర్తిగా భిన్నంగా ఉండాలని చెప్పేసి ప్రతిపాదించాడు. ఈ పార్టీ నిర్మాణయుతంగా క్రమశిక్షణగా ప్రతి పార్టీ సభ్యుడు కనీసం కొన్ని విధుల్ని నిర్వర్తించేలా రూపకల్పన చేశాడు లెనిన్. లెనిన్ తాను చేసినటువంటి పార్టీ నిర్మాణ క్రమాన్ని ఇవాళ ప్రపంచం మొత్తం కార్మిక వర్గ నిర్మాణానికి, కమ్యూనిస్ట్ పార్టీల నిర్మాణానికి వాడుతూ ఉన్నారు. అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక విప్లవం సాధించాలంటే విప్లవకరమైనటువంటి రాజకీయ పార్టీ ఉండాలి అనేటటువంటి సూత్రీకరణని లెనిన్ తీసుకొచ్చాడు. అలానే కార్మిక వర్గం చేస్తున్నటువంటి పోరాటాలకి కార్మిక వర్గ ప్రయోజనాలకి రైతాంగ ప్రయోజనాలకి భిన్నంగా ఈ విప్లవకర పార్టీకి ఏ ప్రయోజనాలు ఉండవు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. కార్మిక వర్గానికి రైతాంగానికి మేలు జరిగితే చాలు
అనేటటువంటి సూత్రీకరణని భారతదేశంలో సిపిఎం పార్టీ కూడా దాన్ని అనుసరించింది. ఆచరణలో యూపీఏ 1 గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన సందర్భంలో సిపిఎం పార్టీగా కమ్యూనిస్టు పార్టీలని మీకు ఇస్తామన్నటువంటి మంత్రివర్గంలో మంత్రి పదవులని కమ్యూనిస్టు పార్టీలు తిరస్కరించి మాకు వచ్చినటువంటి బలానికి కార్మిక వర్గ ప్రయోజనం కోసం కావాల్సినటువంటి చట్టాలని, అవి ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, గృహహింస నిరోధక చట్టం, ఇలా పలు రకాల చట్టాల సాధన కోసం ప్రయత్నం చేశాయి. తమకున్నటువంటి వినియోగించుకోవడం కోసం అవకాశం ఉన్న మంత్రి పదవుల్ని త్యాగం చేసి ఇలా ప్రజలకి, కార్మిక వర్గానికి మేలు చేయడం కోసం ఉపయోగించాయి. ఇలా లెనిన్ చెప్పినటువంటి విధానాన్ని భారతదేశంలో వామపక్ష పార్టీలు ఆచరణలో చూపించాయి. మరో సందర్భం, అనేక సందర్భాల్లో కార్మిక వర్గ పక్షాన పోరాడేది ఎర్రజెండా పార్టీలే. కార్మిక వర్గం అనేక సందర్భాల్లో విజయాలు సాధించినప్పటికీ కార్మిక వర్గం ఓట్లని ఎర్రజెండా పార్టీలు సాధించలేవు. అయినప్పటికీ ఎర్రజెండా పార్టీలు నిరుత్సాహపడకుండా కార్మిక వర్గ విజయాలని తమ విజయాలుగా ముందుకు వెళ్తూ ఉన్నాయి తప్ప ఓట్లు రాలేదని, సీట్లు రాలేదని ఎక్కడ ఎర్రజెండా పార్టీలు డీలా పడ్డ సందర్భాలు లేవు. కాబట్టి నిఖచ్చైనటువంటి లెనిన్ చూపినటువంటి దారిలో నడిచేటటువంటి వామపక్ష పార్టీలు ఓట్లు, సీట్లు రాలేదని ఏనాడు తమ దుకాణాలు బంద్ చేయలేదు. మిగతా రాజకీయ పార్టీలని గమనిస్తే ఓట్లు, సీట్లు లేకపోతే, పదవులు రాకపోతే ఆ రాజకీయ పార్టీలు దుకాణాలు బంద్ చేస్తాయి. ఇక్కడ లెనిన్ చెప్పినట్టు వామపక్ష పార్టీలు అలాంటి చైతన్యాన్ని కలిగి కార్మిక వర్గ ప్రయోజనం కోసమే, రైతాంగ ప్రయోజనం కోసమే, కూలీల ప్రయోజనం కోసమే స్థిరంగా పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని అర్థమవుతా ఉంది. ఈ దిక్సూచిని కామ్రేడ్ లెనిన్ చేశారు. ఇలా నిత్యం మార్క్స్, ఎంగెల్స్ అందించినటువంటి సిద్ధాంతం ఆధారంగా కార్మిక వర్గం రాజ్యాన్ని స్థాపించవచ్చు, కార్మిక వర్గం ప్రయోజనాలు కోరే ఎర్రజెండా పార్టీలు అధికారంలోకి రావచ్చు, దీనికోసం కార్మిక వర్గం సంఘటితమై పోరాడి విజయం సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని ఆచరణ ద్వారా నిరూపించినటువంటి మహానాయకుడు లెనిన్. కాబట్టి లెనిన్ చేసినటువంటి సిద్ధాంతీకరణను, లెనిన్ చేసినటువంటి సూత్రీకరణను లెనినిజంగా పిలువబడుతూ ఉంది. లెనినిజం పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడి ఎన్ని రూపాలు మారుకుంటూ ప్రజల్ని, దేశ ప్రజలని ఏ విధంగా, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఎన్ని వాళ్ళ శ్రమను దోచుకొని క్షణకాలంలో దేశం సరిహద్దులు దాటి ఎలా పోతుందో ఈ విషయాలను కూడా లెనిన్ వివరించడం జరిగింది. కాబట్టి మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి గ్రంథానికి కంటిన్యూషన్గా మరియు మార్క్స్ ఎంగెల్స్ అందించినటువంటి సిద్ధాంతానికి ఆచరణ రూపాన్ని లెనిన్ అందించాడు. అందుకే మార్క్స్ ఎంగెల్స్ సరసన మార్క్సిస్టు మహోపాధ్యాయుడిగా లెనిన్ కూడా నిలిచారు. కాబట్టి మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ల యొక్క మార్క్సిస్టు మహోపాధ్యాయులుగా పేర్కొంటాము.